రెండో వంటకం పేరు ఏం పేరు? నిజామీ సబ్జీ కుర్మా. అబ్బా, నిజామీ సబ్జీ కుర్మా చాలా బాగుందండి పేరు కూడా. నేను వంట చేస్తే సూపర్ అండి. సూపరా. సరే, ఇప్పుడు ముందర ఏం చేయాలి? తరిగిన పాలకూర, మిక్స్డ్ వెజిటేబుల్స్, దోసపప్పు, జీడిపప్పు, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్, ఘీ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, నూనె, కొత్తిమీర. స్టవ్ వెలిగించుకోవాలి. బాగా చెప్పాను కదండి? బాగా చెప్పారండి. అది భలే వచ్చిందండి టిష్ అంటే. అందుకే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాండిల్ గిండిలు అవన్నీ పెట్టుకోవడం కదా, మీరు టిష్యూ 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 అంటే వంటలు వచ్చేస్తూ ఉంటాయి కదా. అంతే కదా. సరే, కాసేపు వేడవ్వాలి. వేడైతే కాస్త మనం ఆయిల్ వేసుకోవచ్చు. చాలా మంది ఎక్కువ ఆయిల్ వాడి. చాలా అండి, పర్లేదు. ఇప్పుడు దీంతో యూస్ చేస్తారు. అవసరం లేదు. కాస్త అది వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ వేసుకుంటే బెటర్. స్పూన్ వేసుకుంటేనే? ఒక స్పూన్ వేస్తారు, నోట్లో వేసుకుంటారు. వేసుకోండి, మీరే మొత్తం వేసుకోండి. ఇంకా కొద్దిగా వేయచ్చు వాటర్. చాలు చాలు. ఏంటంటే బాబు, దీపావళి పండుగల చిరపట్లాడిస్తారు. నీలాగా ఉంది ఈ కర్రీ కూడా. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అంటే కొంచెం కలర్ గురించి ఇది పసుపు ఎక్కువ వాడడం. ఏమంటే మీకు అన్ని డౌట్స్ ఏంటంటే? అలా కాదు, వాళ్ళకు కూడా తెలియాలి కదండి, ఆడియన్స్ తెలిస్తే మంచిది కదా. కలర్ గురించా, లేకపోతే టేస్ట్ గురించా, లేకపోతే ఏమిటండి కలపాలి? ఓకే. ఇప్పుడు ఒక ఏంటి మళ్ళీ అది ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు, దోసపప్పు కలిపిన పేస్ట్ అన్నమాట. పేస్ట్ ఇప్పుడు ఇది వేయాలి. అదే వేసుకోవాలి. ఎంత? ఒక స్పూన్ ఏమంటారు? కొద్దిగా ఇంకొద్దిగా వేయచ్చు. ఓకే, ఓకేనా? సరిపోతుందా? చాలు చాలండి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో మళ్ళీ మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం ఇక్కడ, అదొక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి. హాఫ్ స్పూన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా హెల్ప్ చేస్తున్నారు మీరు. ఇంకో వేయచ్చు, ఇంకొద్దిగా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు కారం. కారం వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వేసుకోవచ్చు. నేను కారం బాగా తింటాను. ఓకే. నెక్స్ట్ ఉప్పు తగినంత వేసుకోవాలి. మనం తగినంత వేసుకోవాలి, మీరు తిన్నట్టు వేసుకోవాలి. అంటే తగినంత వేసుకుంటే సరిపోతుంది. సరే, సరిపోతుంది కదా ఉప్పు. నెక్స్ట్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. హాఫ్ స్పూన్ సరిపోతుంది. దాని తర్వాత తరిగిన పాలకూర అండి. పాలకూర మొత్తం వేసేయచ్చు? మొత్తం వేసేయచ్చు. మొత్తం వేసేద్దాం. వేసేయండి. ఇది ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇంకా అవునవును, పచ్చిపోతుంది. అదే. ఇప్పుడు మరి కొంచెం ఇప్పుడు అంటే మరీ గ్రేవీగా ఉంది, కొంచెం వాటర్ వేసుకోవచ్చాము? దాంట్లో వేసుకోవచ్చా? అవసరం లేదు. 2 మినిట్స్ అయింది. బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇవి అన్ని వేసేయచ్చు. ఈ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయి మనకి మామూలుగా? క్యారెట్, బీన్స్, బఠానీ, మన కార్న్ ఉంటుంది కదా, బేబీ కార్న్. అదే, ఇది కూడా ఒక 2 మినిట్స్ ఇట్లా మిక్స్ చేసి మంచిగా. కొంచెం వాటర్ పోస్తే బెటర్ ఏమోనండి, మరీ డ్రై అయిపోయింది కదా. ఓకే, కొద్ది వాటర్ పోతా. చూసారా, చేయి కాలిపోతుంది. అది నేను కలపనా? పర్లేదండి. దీని తర్వాత ఇంకేం వేసుకోవచ్చు మనం? గరం మసాలా పౌడర్. ఇది గరం మసాలా పౌడర్ ఎంత? హాఫ్ స్పూన్. ఓకే. దాని తర్వాత ఒక్క నిమిషం, చాలా మంచి మిక్స్ అవ్వాలి ఇది, లేకపోతే మొత్తం ఒక సైడ్ మొత్తం టేస్ట్ బాగుందండి, మంచి వాసన వస్తుంది. అదిరిపోయింది అనుకోండి. ఓకే కదండి. నెక్స్ట్ ఇంకా క్రీమ్ ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్. ఓకే ఓకే, ఇనఫ్ అండి, ఇనఫ్. ఈ కర్రీ పేరు ఏమన్నారు? నిజాం సబ్జీ కుర్మా. నిజంగా చాలా బాగుందండి. అంటే హోటల్స్ కూడా కూడా రెస్టారెంట్ ఓపెన్ చేసుకోండి. మీకు చాలా ఇష్టం. చాలా. ఇప్పుడు మిగడ అది ఇంట్లో, ఇప్పుడు మిగడ తయారు గవ్వ తినేస్తారా? అంతే, మమ్మీ చేస్తారు ఇంట్లోనే ఎక్కువ. ఓకే. ఎస్. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకోవచ్చా అండి? ఒక్క 1 మినిట్ అండి, కొద్దిగా. ఇది చాలా బాగుందండి. సో ఆడియన్స్ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారనుకుంటున్నాను. తిరిగిపోయింది అసలు చాలా. ఏమండి? ఓకే. మరి ఇదైనా కష్టం, మాడిపోతుంది.
సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? ఎస్. మీరు తీసుకుంటారా? ఇది ఒక్క నిమిషం, మీరు తీయచ్చు, నేను తీస్తాను, నో ప్రాబ్లం. మీకు ఒక డౌట్ ఉంటుంది, ఈ అమ్మాయి ఎప్పుడు తింటుంటుంది, వంటలు చేయదని కదా మీ డౌట్? అట్లా కదా, తినేవాళ్ళే బాగా వంటలు చేయొచ్చండి, అది కూడా ఉంది కదా. ఎప్పుడైనా మీరన్నా నమ్మారు? రెడీ అండి ఇది. సో మనం ఏది దీనికి ఇదో కొత్తిమీర ఒకటి ఉంది, మర్చిపోయింది, గార్నిష్ చేయడానికి ఫ్రెష్ క్రీమ్ వేయంటారా? కొద్దిగా సైడ్లో ఇట్లా. ఇప్పుడు ఇందా మీరు వేసారు కాబట్టి నేను వేస్తాను. ఓకే క్రీమ్ అంతా ఓకే, ఇనఫ్ చాలండి. ఇది కొద్దిగా మధ్యలో వేసుకుంటే చిన్నగా. ఓకే, ఇనఫ్ ఇనఫ్ అండి. ఏమన్నారు ఈ కర్రీ పేరు? నిజామీ సబ్జీ కుర్మా. నిజామీ సబ్జీ కుర్మా. సబ్జీ కుర్మా. నిజామీ సబ్జీ కుర్మా. నిజామీ సబ్జీ కుర్మా. ఓకే. ఏంటి ఇంకా చెప్పట్లేదని చూస్తున్నారా? అదిరిపోయిందండి, చాలా ఉండండి, చాలా బాగుంది. సరే, ఈ నిజామీ సబ్జీ కుర్మా తయారు చేసుకునే విధానం ఏమిటి, దానికి ఏమేం కావాలో మరొకసారి చూద్దాం. నిజామీ సబ్జీ కుర్మా కావాల్సిన పదార్థాలు: నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్, జీలకర్ర పౌడరు, తగినంత పాలకూర, మిక్స్డ్ వెజిటబుల్స్, గరం మసాలా, ఫ్రెష్ క్రీము, నెయ్యి, పసుపు, కారం, ఉప్పు. తయారు చేయ పద్ధతి: స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి కాసేపు వేడి చేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఆ తర్వాత పసుపు వేసి కాసేపు కలపాలి. కలిపిన 2 నిమిషాల తర్వాత జీడిపప్పు, ఆనియన్స్, దోసపప్పు, పచ్చిమిర్చి కలిపినటువంటి పేస్ట్ వేసి మరి ఇంకొక 2 నిమిషాలు కలపాలి. ఆ తర్వాత టమాటా పేస్ట్, కారం, ఉప్పు వేసి కాసంతసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి 2 నిమిషాల తర్వాత పాలకూర వేసి ఆ తర్వాత మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి ఇంకో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్, ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా నెయ్యి వేసి ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్ని అలాగే తరిగి ఉంచుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. సో నిజాం సబ్జీ కుర్మా తయార్. మనకి గీతా సింగ్ గారు 2 మంచి వంటకాలను పరిచయం చేశారు కదండి. ఒకటేమో ప్రాన్ మలై కర్రీ, రెండోది నిజాం సబ్జీ కుర్మా. చాలా చాలా థ్యాంక్స్ అండి గీతా సింగ్ గారు. అయ్యో, నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అలాగే మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి, స్పెషల్ జీ తెలుగు వాళ్ళకి. ఎందుకంటే కొత్త కొత్త వంటకాలు నా నుంచి మీరు పరిచయం చేసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ వాచ్ మీ ఇంటి వంట ఎవ్రీడే. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వంటకాలతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.